ఇక ఫోరెన్సిక్ ల్యాబ్లో అగ్ని ప్రమాద ఘటన గండికోట రహస్యంగా మారింది. ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఉన్నతాధికారులు ఎవరూ స్పష్టత ఇవ్వడం లేదు. బాధితులకు ఎలా న్యాయం చేస్తారో కూడా చెప్పడం లేదు. పైగా కాలిపోయిన కేసుల వివరాలకు సంబంధించిన సమాచారాన్ని రీట్రీవ్ చేయొచ్చని కొందరు, చేయరాదని మరికొందరు చెప్పడం గమనార్హం. తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అగ్ని ప్రమాదంలో సుమారు 1100 కేసులకు సంబంధించిన ఫైళ్లు దగ్ధమయ్యాయన్న విషయం తాజాగా బయటకొచ్చింది. అయితే అవి ఏ కేసులు, ఎక్కడి నుంచొచ్చాయి, ఎవరు రిఫర్ చేశారు, ఆ కేసుల్లో నేరాల తీవ్రత ఎంత అన్న విషయాలు మాత్రం బయటకు పొక్కడం లేదు. పోలీసుల తీరుపై తెలంగాణ మీడియాలో వచ్చిన ఈ ప్రత్యేక కథనంతో పోలీస్ శాఖ ఫోరెన్సిక్ విభాగం ఉన్నతాధికారులు కొందరు తమ అనుకూల మీడియాకు ఈ మేరకు లీకులు ఇచ్చారు. దీంతో కేవలం 1100 కేసులకు సంబంధించిన ఆధారాలు మాత్రమే కాలిపోయాయంటూ కథనాలు వండివార్చారు. దీనిపై ఫోరెన్సిక్ ఉన్నతాధికారులను సంప్రదించగా ప్రమాదం జరిగిన తీరు, ఎన్ని ఫైళ్లు కాలిపోయాయి, అవి ఎన్ని కేసులకు సంబంధించినవి అన్న విషయాలపై మాట్లాడేందుకు విముఖత వ్యక్తం చేశారు. మీడియాలో వస్తున్న సమాచారం నిజమేనా అని అడిగితే కాదని సమాధానమిచ్చారు. అంతకు మించి మాట్లాడేందుకు ససేమిరా అన్నారు. ఇదే విషయంపై నాగ్పూర్కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులను సంప్రదించగా వారు కూడా రాష్ట్ర అధికారులనే అడిగి తెలుసుకోవాలని, ఇప్పుడు తామేమీ చెప్పలేమని తేల్చి చెప్పారు.